వెంకీ వస్తుందంటావా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సల్ చేయించుకోండి సార్. అబ్బా అది కాదే. లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా, వెళ్లే ముందు ఇప్పునా? రాగాన్ని చింపి చేతిలో పెట్టడానికి ఇదేనా సినిమా టికెటా? లెటర్ వెళ్ళే ముందు కొంచెం రొమాంటిక్గా ఇవ్వండి సార్. సార్ ఏం తెమ్మంటారు? ఓకే ఓకే. వెంకీ వెంకీ వచ్చింది. వెంకీ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హ్యావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది, మనం కలుసుకోవడం ఇది 4వ సారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. యువర్ ఫ్రెండ్స్. ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్, గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ వినపట్టేనా? ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. వద్దు, జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ? IDLY. ఇడ్లీ IDLY. I do love you. I do love you. ఓ ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందావా అనా? అసలు ఎందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని. ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషను చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా మ్హూ. ఇప్పుడు? మ్హూ. నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ. అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? అందం అంటే? ఏయ్, అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా? అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడి చెప్పండి సార్. అందం అంటే చక్కటి కళ్ళు, ముక్కు, పెదాలు. అంటే బయటకు కనిపించేదేనా అందం? బయటికి కనిపించేదైనా అందం? ఎనీబడి ఎనీబడి బయటికి కనిపించేదైనా అందం? లేదు, బయటికి కనిపించని మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. ఏంటో. అల్లం పచ్చడి కవర్ పచ్చడి. ఐఎమ్ సారీ ఉదయ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. వైజాగ్లో అల్లం పచ్చడా కవర్ పచ్చడా? నీ కాలు పట్టుకుంటా, నాకేం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా, నాకేం చెప్పదు. కాదు ఉదయ్, మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం నాకు చాలా బాధగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. నీ కళ్ళుంటాయే, ఎంత బాగుంటాయో తెలుసా? చేప పిల్లల్లాగా. మీ కళ్ళు బాగానే ఉంటాయి. నావా?
ఒకటి కొరమీన్లో ఉంటే రెండోది బొమ్మిడేలో ఉంటుంది. కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే సార్ కొబ్బరి పచ్చడి వేయమంటారా అల్లం పచ్చడి వేయమంటారా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరమా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేనా అభ్యంతరమా? వాట్? సారీ, నీ పచ్చడి మొహం తాళి పెట్టా. సారీ, ఐఎమ్ సారీ. నో ఇట్స్ ఓకే. నేను 9ంటికి ఒక ఫ్రెండ్ని కలవాలి, చాలా ఇంపార్టెంట్. పోనీ రేపు కలుద్దాం. కుదరదు, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఎక్వేరియం నేనే చూసుకోవాలి. బాయ్. 7:30కు వెంకటేశ్వరరావు నన్ను రమ్మన్నారు. ఈ అమ్మాయేమో ఇంత ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. లెటర్ మర్చిపోయారు సార్. సిరి 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 నీతో చెప్పలేని మాటలని ఈ లెటర్లో రాయించి రాసి సంతకం పెట్టాను. ఏం ప్రభా, అబ్బాయి నచ్చాడా? ఆగండి, చెప్తుంది. ప్రభా, అబ్బాయి నచ్చాడా? తెలీదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టేగా. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టు కాదని. మంచివాళ్లానే ఉన్నాడు, కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ప్రయత్నాలు స్పాట్లో కొంచెం ముచ్చటేసినా తర్వాత ఆలోచిస్తే చాలా భయం వేసింది. ప్రయత్నాలా? అవును, నా ఇష్టాలనే తనిష్టాలుగా నమ్మించాలని చూడటం. జిఆర్ఈ కోచింగ్ తీసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా పెద్ద పెద్ద పదాలు వాడాలని ట్రై చేయటం. అదేంటది? నువ్వేదో విషయం తెలుసుకోపోతే రేపు మధ్యవర్తికి ఏం చెప్పాలి? మధ్యవర్తికి ఏం చెప్పాలో తెలియక మొహమాట పడి పెళ్లి చేసుకోలేం కదన్నయ్య. పైగా పెళ్లి చూపుల్లోనే నువ్వు అబ్బాయికి తెగ నచ్చేసావు. అతనొక్కడికే నచ్చేస్తే సరిపోతుందా? జీవితంలో పెళ్లి చేసుకునేది ఒక్కసారే కదా. నేను మనిషిని కలిసిన 2 గంటల్లో నిర్ణయం తీసుకోలేను. ఇదిగో ప్రభా, మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ప్రభా, ఇంకా సంబంధాలు చూడమంటావా? ఇంతకంటే మంచి సంబంధం రాదు. అబ్బాయి చదువుకున్నవాడు, పైగా డబ్బున్నవాడు. ఇంకొక సంబంధం చూస్తాను. వచ్చేవాడు ఇంతకన్నా వెంగళప్ప అయితే ఇతన్నే చేసుకుంటాను. సరేనా? అలా అని ప్రామిస్ చేయి. ప్రామిస్. ఇంతకన్నా వెంగళప్ప కష్టం కదా సార్. దొరకడంటావా? ఏం తోచట్లేదు వెంకీ. శిరీష నన్ను పెళ్లి చేసుకోకపోతే ఛానల్ మూసుకుని ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోతా. సార్ ఒకసారి నా మాట వినండి సార్. నీ మాట వినే పెద్ద వెర్రి వెంగళప్పని అయిపోయాను. నేనేం చేశాను ఉదయ్ గారు? అయినా ఇంకా అమ్మాయి లేనట్టు. చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గ్యాలం వేశాను. గ్యాలం కాదు, వల వేసాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప. పట్టుకుందామంటే చేయి జారి చెరువులో పడిపోయింది. అబ్బా ఉదయ్ బాబు గారు, మీరు ఊరికే టెన్షన్ పడకండి. నాదో సలహా. మన ఊరిలో బోలెడు మంది వేరే వేరే వెంగళప్పలు దొరుకుతారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మనమే అరేంజ్ చేసి పంపిద్దాం. వాడిని చూడగానే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. అమ్మో, వాళ్ళు ఎవరొద్దు. తీరా అమ్మాయికి నచ్చేసి చేసేసుకుంటే అది కరెక్టే. మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బకరగాడు? నువ్వే. నీ పీక నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వేదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. సార్ ఏదో సలహా అయితే ఇచ్చా కానీ ఇందులో నన్ను ఇరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్. మ్యాచ్ ఆడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటూ కదా నువ్వు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ అని బతిమాలతాననుకున్నావా? చెప్పింది చేయలేదనుకో. సార్ నాకు వచ్చిన డౌటు, ఈ ప్రక్రియలో నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నిన్ను నా చేతులతో చంపేస్తా. పోనీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నువ్వు నా చేతుల్లో చంపబడతావు. సార్ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయకండి. ఏదో మీ దగ్గర పని చేస్తున్నా కదా అని ప్రతిదానికి. వెంకీ ఆగు. నాకే ఎదురు చెప్తావా? అవును, మొన్న జెమినీ టీవీ క్రియేటివ్ హెడ్ని కలిసావట, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావట. నాకు ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారులే. నేను కానీ లాభం లేదని ఒక్క మాట అంటే చాలు, ఎటు కాకుండా పోతాం. అదే నాకు ఉపయోగపడ్డావు అనుకో, సాయంత్రం సమాచారాలు నీకే కదా. అలా అని చెప్పి నన్ను పుట్టేద్దామనుకుంటున్నారా? ఇదిగో, నువ్వు ఇట్రా. ఉందిరా, నీతో పని ఉంది రా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈయన బొట్లో పడచ్చు అంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే
ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ గాని నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన నేను పిలక గిలక రెండు కోసేస్తాడు. ఇందాక పీకతోక అన్నారు. ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9, సార్ 8, సార్ సార్ 7. సార్ ఆవేశపడి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకునే మీ ప్లాన్లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో ఇందాక కాలర్ పట్టున్నాను, ఏమనుకోలేదు కదా. భలేవారే, పిల్లలు తప్పుడు అడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారో బాసులు కాలర్లు అలా పట్టుకుంటారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే. ఎంతైంది? 310 రూపీస్ సార్. ఎలా ఉన్నావు వెంకీ? ఆ? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నా? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం, ఫర్ ఆల్ టైమ్ సేక్. ఇలా రా. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, కుర్రతనం వెర్రితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తోంది? నేను కనిపించేదాకా నేను నీకు గుర్తురాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఓకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంతసేపు హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి. సార్ ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. మీరు బయలుదేరండి. వెంకీ వెంకీ శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. సార్ ఆగు కాకు, మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నాకు మాట్లాడింది. ఓకే వెళ్ళు వెంకీ. సార్ హలో. హే, హేయ్, మీరేంటి ఇక్కడ? ఏంటి మీరిక్కడ? నేను చల్లగా పిలుచుకుందాను వచ్చా. చల్లగలు పీల్చుకుందాం వచ్చా. చల్లగాల. మీరు? నేను చల్లగాలి కోసం రాలేదు, నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపలున్నా ఆ? పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పుకో. ఏ, మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి. నా షూస్ నచ్చాయా? ఏంటి? మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. Strange question. నిజం చెప్పండి, టూ బ్రైట్ టూ గాడీగా లేవు. అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో సినిమాకో షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం. వెళ్ళొచ్చు కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే, వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావిగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి.
అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరా ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా? బాయ్ ఫ్రెండా? హే, అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. ఏంటో మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు, ముందు ఈ పని అవ్వనివ్వండి. థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం. నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. సారీ, లేట్ అయింది. బోర్ కొట్టిందా? ఓ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ కూర్చున్నా. చాలా ఫనీ మనిషి. అతను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. అతను నీకెలా తెలుసు? పెళ్లి చూ ఆ? ఒక పెళ్లిలో కలిసాను. అయినా ఏంటి సడన్ గా గుళ్ళు పెళ్లి చూపులు? నాకు 25 ఏళ్ళు. నీకు తెలుసుగా, నా కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. నేను చాలా ప్రాక్టికల్. యా బాగా తెలుసు. అవును, నీ కళ్ళెప్పుడు ఆకాశం వైపే చూస్తాయన్నావు. ఏమైంది నీ న్యూస్ రీడర్ డ్రీమ్? లిజన్, నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? శుక్రవారం 7ంటికి. ఫ్రైడే 7 o'clock. నాకు కొంచెం వేరే పని ఉంది. ఓకే దెన్, ఆ పని చూసుకో. తొందరగా కర్లండి రా, నేను లంచ్కి వెళ్ళాలి. నాకు కాబోయే ఆవిడతోటి. హే, మీకు బోర్ కొడుతున్నట్టుంది. ఏమైనా పాటలు పెట్టినా? అరే ఏం సీడీ ఇది? కార్లో 1,00,000 సీడీలు ఉంటాయి, చూస్తే పోలే. అరే మీకు మొహమ్మద్ రఫీ అంటే ఇష్టమా? నాకు కూడా మొహమ్మద్ రఫీ అన్న అతని పాటలన్నా ప్రాణం. जब वो गाते हैं तो उनकी आवाज में ऐसी जादू है कि क्या बताऊं. మీకో విషయం చెప్పాలి. అరే లెట్ మీ ఫినిష్, వెయిట్. ఆయన పాడుతుంటే 100 వీణలు మోగినట్టుంటుంది. మనం హృదయం అనే బావి లోతుల్లో కప్పెట్టేసిన ఎమోషన్స్ని ఏదో చాదేసి తోడుతున్నట్టుంటుంది. మన గుండె కోవెల్లో బూజుల్ని అలా కర్రతో అలా అలా అని దులిపేసినట్టుంటుంది. ఆ పాట పాడింది హేమంత్ కుమార్. ఆ, హేమంత్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి? ఇది హేమంత్ కుమార్. మొహమ్మద్ రఫీ బాగా పాడతాడు. వీణలు మోగినట్టు, బూజులు దులిపినట్టు. ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? వెల్కమ్ టు రినాజన్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఐ హ్యావ్ ఎ రిజర్వేషన్ అండర్ ద నేమ్ ఉదయ్ భాస్కర్. ఇట్స్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్, యూనో, లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్. ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. అని జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్ బుక్స్ ఓ, బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్గా కూడా తెచ్చా. ఓ, బిగినర్స్ గైడ్ టు ఇల్హాబాద్. ఈ బుక్. అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం. సో రెండు కలిపి. ఓ, నిజంగా మీకు బుక్స్ చదవటం అలవాట? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, 1,00,000 బుక్స్ చదివాను. రోల్డ్ ఆల్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి? మరి పెద్ద పెద్ద పదాలు వాడేశాను కదా. ఐ డూ గివ్ ఇన్ టు మై సెస్క్వెపెడల్ అర్జెస్ సమ్ టైమ్స్, బట్ నాకు బుక్స్ అన్నా, లైబ్రరీస్ అన్నా, యూనివర్సిటీస్ అన్నా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నాకే 2 మగపిల్లలు పుడితే వాళ్ళకి నాగార్జున అండ్ వెంకటేశ్వర అని పేర్లు పెడతాను. సినిమా హీరోల పేర్లా? ఆహా, 2 యూనివర్సిటీలే. అమ్మాయి పుడితే ఉస్మానియా అని పెడతారా? యా, గుడ్ ఐడియా. అంతెందుకు, మా వీధిలో కుక్క పిల్ల కిడ్స్, పిల్లి పిల్లకి బిడ్స్ అని పేర్లు పెట్టేశాను. Hey, ఇక్కడ రాజా రవివర్మ పెయింటింగ్ ఉంది, నేను గమనించనే లేదు. నీకు రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్,
ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్గ్నేడింగ్, బట్ చదువుకునే రోజుల్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ బై ద వై. నేను వరల్డ్ పెయింటింగ్స్ మీద చేసిన థీసిస్కి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. రియలీ? యా. అయితే మీ దగ్గర వినాల్సింది చాలా ఉందన్నమాట. దాని గురించి ఏమైనా చెప్పండి. రాజా రవివర్మ ద పెయింటర్ ప్రిన్స్. టైటిల్ వదిలేరా? టైటిల్ వదిలే. ఆ బ్రెస్ట్ స్ట్రోక్స్ చూడండి, దే లుక్ సో అన్ఎన్కంబర్డ్ బై ద టైమ్స్ హీ వాస్ లివింగ్ ఇన్. పూర్వం అందరికీ గుళ్ళోకి వెళ్ళే అర్హత లేనప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చెప్పి దేవుడి పెయింటింగ్స్ వేసి దేవుడిని జనం దగ్గరికి తీసుకెళ్లిన జగజ్జేత రాజా Hello, రవివర్మ. sir. సో దెర్ ఆర్ లైక్ 1221 వెబ్సైట్స్ అండర్ దిస్ నేమ్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకు. హే వెరీ హెల్ప్. Sorry, sir. Sorry. ఐమ్ సారీ. సారీ. ఇట్స్ ఓకే. నేను వచ్చినప్పుడే అనుకున్నా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేదని. లెట్స్ టేక్ అనదర్ టేబుల్. మనకి రిజర్వేషన్ ఉంది, మనం ఈ టేబుల్ మీద కూర్చోవాలి. I'll clean it up. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. యు నో వాట్, నాకు నీ బట్టల మీద నీళ్ళు పడ్డం అస్సలు నచ్చలేదు. మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. నో వచ్చాం కదా. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా అని అస్తమానం అవుతుందా? ఇక్కడే ఉందాం, నాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా పెద్దగా బాగుండదు. ఒకసారి ఫోర్క్ అడిగితే వెనక నుంచి వచ్చి వీపులో గుచ్చేసాడు. వావ్, మొనాలిసా. అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on, Da Vinci. ఏవించి You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా. Huh? మోనాలిసా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి. Nhau nhau gavilang, nhau nhau gavilang, alza tus alas maragang. మోనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. హూ ఇస్ దిస్ గర్ల్, వేర్ డిడ్ షీ కమ్ ఫ్రమ్, వాట్ షీ గోనా డూ టు us all. సంబంధం నచ్చకపోతే ఎన్నో వంకలు పెడతామండి. మీరు ఇలా డైరెక్ట్గా నిలదీసేయడం ఏమీ బాగాలేదు. ఇంకా నా వల్ల కాదరా. ఇది వరకు నీకు సంబంధాలు సచిన్ సెంచురీలా వారానికి 3 వచ్చేవి. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్లా ఎప్పుడో ఒకటి, అది కంచు. అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని? 3 వచ్చినప్పుడు. ఎన్ని సంబంధాలు తిప్పికొట్టను, ఒక్కటి నచ్చలేదా? నచ్చాల్సింది ఒకటే, నచ్చలేదు. అందుకే 4 మెట్లు దిగి మిడిల్ క్లాస్ అనే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలని కబురు పెట్టాను. బాబు, ఇప్పటికే మీరు 30 ఓవర్లు వేసిన క్రికెట్ బంతిలా తయారయ్యారు. ఇంకా ముదిరితే నేను ముదిరే రకం కాదు, పండే రకం. అబ్బో, బాగా పండితే బంగిన పిల్లైనా పిసుక్కుని తినాల్సిందే. ఇదిగో చూడండి. ఆహా, ఈ అమ్మాయికి ఏం తక్కువ, లక్షణంగా ఉంది చూడు. అరే, ఫోటో చూడకుండానే వద్దంటే ఎలా? చూసొద్దంటే ఓకేనా? అమ్మాయి డాక్టర్. మరి దీని మీద డెంటిస్ట్ అని ఉంది. అదే బాబు, పళ్ళ డాక్టరు. మొన్నటి వరకు పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచించమంటాను. నచ్చిందా? ముహూర్తాలు పెట్టించండి, వెంటనే చేసేసుకుందాం. ముందు చూసుకుందాం. యుబి గారు, ఆ, ఏంటి సార్ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? నిన్ను ఆఫీస్ పని మీద పిలిపించలేదు వెంకీ. మరి నువ్వు చాలాసార్లు అమ్మాయిలతో మాట్లాడుతుంటే చూశాను. సార్ మానేస్తాను సార్. నీకు అసలు భయమే లేదా? నేను నచ్చుతానో నచ్చనో టెన్షనే ఉండదా? మీరు నచ్చకపోతే నాకెందుకు సార్ టెన్షన్? అది కదా అంత క్లోజ్ ఎలా అయిపోతారు నీకు అసలు? నాకు అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అసలు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల విషయంలో నాకేం తెలియదు. అసలు ఏమైంది? నిన్ను పెళ్లి చూపులకి వెళ్ళాను వెంకీ. నచ్చలేదని చెప్పిందా? అలా చెప్పున్నా ఇంక చాయిస్ ఉండేది కాదు. ఓ. మాట్లాడాలంది. అక్కడ చూసింది మాట్లాడింది సరిపోలేదుట. అలా డిన్నర్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది. నాకు ఆ అమ్మాయికి నచ్చాలనుంది వెంకీ. నచ్చేయండి. ఎప్పుడు లేంది ఏంటి ఇలా కొత్తగా? ఏంటో ఆ అమ్మాయిని చూడగానే చాలా అనిపించింది.
అన్ఎక్స్పెక్టెడ్గా టీ బ్రేక్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు నా బ్రహ్మచర్యాన్ని డిక్లేర్ చేసేయాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చడం ఎలాగో అర్థం కావట్లేదు. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? బాస్కో మంచి సలహా ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. ఓకే, నిన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను కదా, అక్కడ ఏం చూశారు? టేబుల్ మీద ఓ జాంగ్రీ, చేతిలో కారబ్బు ఉంది, అట్టిపండ్లో కూర్చుని 2 అగరత్తులు. అది కాదు సార్, అక్కడ కబోర్డ్లు కానీ అలమరాలు కానీ ఏమైనా చూసారా? అక్కడ ఒక కబోర్డ్ ఉంది, పక్కనే ఒక పాత ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఏముంది? మీ ఎదురుగా ఉన్న టీపే మీద ఏముంది? ఏమైనా గమనించారా? వాటితో మనకేంటి వెంకీ పని? మీరు ఆ ఇంట్లో చూసిన వస్తువుల్ని బట్టి ఆ అమ్మాయికి ఉన్న అభిరుచులు మనం తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఓహోహోహోహో, అలా అంటావా? ఫ్రిడ్జ్ మీద ఆ అమ్మాయి వేరు వేరు ఊళ్ళలో దిగిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఉదయ్ గారు, దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది? ఆ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. ట్రావెలింగ్ అంటే ఇష్టం సార్. సో మీరు కూడా అదే ముక్క చెప్పేయండి, ఐ లవ్ ట్రావెలింగ్ అని. ఇంకేం చూసారు? ఇంకా కబోర్డ్లో మొహమ్మద్ రఫీ పాటల కలెక్షన్. ఆ అమ్మాయికి మొహమ్మద్ రఫీ అంటే ఇష్టం, అవునా? కాదు, రఫీ పాటలు అంటే ఇష్టం. మీరు మొహమ్మద్ రఫీ గొప్పతనం గురించి చదువుకెళ్ళి కారులో ఆయన పాటలు ప్లే చేసి మీ గొప్పతనం బయటపడేలాగా దంచేయండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ కిటికీ పక్కర్లో రాజా రవివర్మ పెయింటింగ్స్ మీద బుక్ ఉంది. సూపర్. సెంటర్లో పెయింటింగ్స్ తింటూ ఒక రెస్టారెంట్ ఉంది. అందులో కార్నర్లో రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లి రవివర్మ గురించి ఇంకా కబోర్డ్లో చాలా బుక్స్ ఉన్నాయి, నాకు ఇష్టం అని చెప్తా. అంతేకాదు, ఆ అమ్మాయికి మంచి బుక్ గిఫ్ట్ కూడా ఇవ్వండి. యా డెఫినెట్లీ. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు కూడా వాడేద్దాం. అమ్మయ్యా, చూసారా ఎంత సింపుల్. థ్యాంక్స్ వెంకీ, నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే బాగుంది. సరే, నీ స్కూటర్ రేపు తీసుకెళ్దు కానీ నా కార్లో డ్రాప్ చేస్తా పద. ₹40, ₹80, ₹40, ₹80, ₹40, ₹80. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో ₹40, ₹80. మేడం, వాట్? ₹40, ₹80. వాటిది 80యా? మిమ్మల్ని చూస్తుంటే 70కే ఇచ్చేయాలను. నేను చూస్తే 50 కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు. ప్రతి చోట అయితే కాలం. 70కి ₹1 కూడా తగ్గేది లేదు. సరే, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి, 2 తీసుకుంటే 100కి ఇచ్చేస్తావు. ఓకే? సరే అయితే మానే. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు ఎన్ వెంకటేశ్వరరావు. ఛీ, అది కాదండి, 100కి ఆ 2 టికెట్లు తీసుకుందామా? కావాలంటే 50 ఇచ్చేస్తాను. పోనీ 60 తీసుకోండి. వాట్? నేను బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? లే, ప్రాబ్లం అది కాదు, సినిమా మొత్తం పక్క పక్కనే. మామా మామా నువ్వేనా చెప్పు మామా. అవునమ్మా, ఈ అబ్బాయి చాలా మంచోడు. పోయిన వారం నా పక్కనే కూర్చున్నాడు. ఇంటర్వెల్లో పేలాలు కూడా కొనిపెట్టాడు. ఓకే ఓకే, పద పద. డబ్బులు అక్కర్లేదు కానీ ఇంటర్వెల్లో నాకు కూడా పాప్కార్న్ అండ్ కోక్. సో మీరుండేది సీతమ్మ దగ్గర అన్నారు కదా, నేనుండేది అక్కడే. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. సరే పదండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు బైక్ లేదు, బస్ ఎక్కొచ్చా. మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. నా స్కూటీ మీద వెళ్దాం పదండి. 1 మినిట్. మీ దగ్గర స్కూటీ ఉంటే మరి నా బైక్ ఇంటికి ఎక్కుతా అన్నారు? మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి.
నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావత్ అని ఉండాలి. ఈ శిరీష ప్రభావత్ ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదా మీ పేరు. ఆయన పేర్లు ఏముంది, వదిలేసేయండి. నేను మీకు విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారింటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంక చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటివి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు ముక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, సమ్మర్కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లో ఇవి చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య నీకే 2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మామయ్య, ఏంటి? చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా?